హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటో తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. చూస్తున్నారు కదా, బయట కాలేజ్ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇదే మా కాలేజ్. లోన్ కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ బ్లాక్. ఈ మెయిన్ బ్లాక్లోని స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ కనిపిస్తున్న బ్లాకే మా డిపార్ట్మెంట్. ఇంక ఇలా రౌండ్ తిరిగి ఒకసారి అయితే మొత్తం చూపిస్తున్నా అర్థమవుతుందని. ఇంకా డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆడిటోరియంలోకి అయితే వచ్చేసాం డైరెక్ట్గా. ఆడిటోరియంలోకి ఎందుకు అనుకుంటున్నారా, మా జూనియర్స్ అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసేసారు. ఎందుకంటే పార్టీ మాకే కాబట్టి, ఫేర్వెల్ పార్టీ ఇదైతే. మీరైతే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడైతే హెచ్ఓడి సార్ వస్తున్నారని మేమందరం అయితే నుంచున్నాము. సార్ వచ్చేసి ఇంక అందరు వచ్చేయండి, లేట్ చేయకుండా పార్టీ అయితే ఎంజాయ్ చేద్దాం, టైం అయిపోతుంది కదా అని ఇన్వైట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరినీ. బయట ఉన్నారని ఇంకా అలా అందరూ వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ హెచ్ఓడి సార్ జూనియర్కి స్టార్ట్ చేసేయమని అయితే చెప్తున్నారు. జూనియర్ అయితే ఇంకా యాంకరింగ్ స్టార్ట్ చేసేసింది. సీనియర్స్కి పార్టీ ఇస్తున్నారు అంటే జూనియర్సే కదా మొత్తం అరేంజ్మెంట్స్ చూసుకొని కోఆర్డినేటర్స్గా ఉండేది. ఇంకా వాళ్ళే హడావుడైతే స్టార్ట్ చేసేసారు. ఇక్కడైతే యాంకరింగ్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ అయితే ట్రెడిషనల్ సాంగ్తో డ్యాన్స్ అయితే ఉంది. తననైతే ఇంకా ఇన్వైట్ చేసేసింది. డ్యాన్స్లు అయితే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. సాంగ్స్ పెడితే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి సాంగ్స్ అయితే రిమూవ్ చేసేసా. అలానే వీడియో కూడా కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టా. లెంతీగా ఉంటే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కాబట్టి సో మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఎక్కడైనా డాన్సెస్ అంటే ఫస్ట్ ట్రెడిషనల్ సాంగ్తోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి మేము కూడా అలానే ట్రెడిషనల్ సాంగ్తో అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ ఇక్కడ ఆడిటోరియంలో ఉంది కూడా జస్ట్ మా డిపార్ట్మెంట్ సీనియర్స్ అండ్ జూనియర్స్ మాత్రమే. ఎందుకంటే మా కాలేజ్లో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సెలబ్రేట్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా, మీరు స్టెప్స్ చూసి సాంగ్ గెస్ట్ చేస్తే ఆ సాంగ్ నేమ్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఆ సాంగ్కి డ్యాన్స్ వేసారా లేదా అనేది అయితే నేను రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే జూనియర్స్ వాళ్ళ డ్యాన్సులతో మమ్మల్ని అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చారు. తిను కూడా చాలా బాగా వేశారు డ్యాన్స్. ఫేర్వెల్ గురించి అయితే మాకు చాలా హోప్స్ ఉండే, అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అని. కానీ ఆన్ ది స్పాట్ సడన్ డిసిజన్ తీసేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా హెచ్ఓడి సార్ లీవ్లో ఉండటం వల్ల మాకైతే డేట్స్ స్లాట్స్ బుక్ అవ్వలేదు. ఇంకా ఆన్ ది స్పాట్ ఉన్న స్లాట్కి మా హెచ్ఓడి సార్ అయితే పర్మిషన్ తీసేసుకున్నారు. జూనియర్స్ కూడా ఇంకా హెచ్ఓడి సార్ రేపు చేసుకుందామని ఈరోజు ఈవినింగ్ 4-5కి అలా చెప్పారంట. వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారంట. కానీ పర్ఫెక్ట్గా 1 డే కూడా లేకపోయినా కూడా ఫ్యూ అవర్స్లో కూడా బాగానే అరేంజ్మెంట్ చేసి మాకైతే బాగానే సెలబ్రేట్ చేశారు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. అది కాక కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్ మా వాళ్ళు అయితే చాలా బెటర్. అంత తక్కువ టైంలో కూడా యాంకరింగ్ స్మార్త డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఎక్కడైనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లేట్ అయినా కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి మాత్రం డ్యాన్స్ అయితే చేసి ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంక అందరూ మంచి సాంగ్ వస్తే మాత్రం స్టేజ్ కింద కూడా డ్యాన్స్ అయితే వేయటం స్టార్ట్ చేశారు. అలా 2-3 పర్ఫార్మెన్సెస్ అవ్వగానే మాకైతే లెమన్ జ్యూస్ కూడా తెచ్చిచ్చారు. ఎక్స్పెక్ట్ కూడా బాగానే చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా మేమైతే ఆ లెమన్ జ్యూస్ తాగుతూ ప్రోగ్రామ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడైతే సాంగ్ అయితే పాడుతూ ఉన్నారు. ఇంక అందరైతే హ్యాండ్స్ ఒప్పడం స్టార్ట్ చేశారు. ఎమోషనల్ సాంగ్, ఎవరు ఫేర్వెల్ పార్టీలోనైనా ఇలా ఎమోషనల్ సాంగ్స్ అయితే ఉంటాయి కదా. ఇంకా అలా సాంగ్ అయిపోగానే మళ్ళీ డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసేసారు. తినైతే చాలా బాగా చేశారు. 2-3 సాంగ్స్ వరకు చేసినట్టున్నారు. ప్రాక్టీస్ లేకుండా మా జూనియర్స్ మా కోసం ఇంతలా చేశారంటే గ్రేటే కదా, తక్కువ టైంలో కూడా. ఇంకా ఎలా జరిగింది ప్రోగ్రామ్ ఏంటి అని చూడాలనుకుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా మంచి సాంగ్ వచ్చినప్పుడైతే స్టేజ్ కింద అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసి వాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు అయితే మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎలా జరిగిందని అయితే అర్థమైపోయింది.
అలానే మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు, ఫుడ్ ఏం పెట్టారు, ఇంకెలా జరిగింది అనేది కూడా చూస్తూ ఉండండి. యాక్చువల్లీ మార్చి 24కే మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, కానీ ఈ వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. ఇంకా అలానే కూర్చొని చైర్స్లో చూడాలన్నా కూడా చాలా బోరింగ్గా ఉంటుంది కదా. ఇంకా మంచి మంచి స్టెప్స్, మంచి మంచి డ్యాన్సెస్ వచ్చినప్పుడు అయితే చైర్స్లో ఉన్న వాళ్ళు కూడా లేచి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బోర్ కొట్టకుండా. ఇక్కడ ఫస్ట్ చూపించిందంతా మా క్లాస్ గర్ల్సే, చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మా జూనియర్స్ అయితే సీనియర్స్ని అక్క వెయ్యండి, స్టేజ్ మీదకి వచ్చి అన్నయ్య వెయ్యండి అని చాలా రిక్వెస్ట్ చేశారు. ఇంకా మీరు మీ కాలేజ్ డేస్ అయిపోయినాక మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయలేరు, సోలో డ్యాన్స్ వేయాలన్నా వేయలేరు కదా, వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే వేసి ఎంటర్టైన్ చేయండి అక్క మమ్మల్ని కూడా, మేమే ఎంతసేపు చేస్తామని. కానీ ఆ మాట విన్నాక స్టేజ్ వెక్కి వేయలేదు, కానీ స్టేజ్ కింద మాత్రం అందరు లేచి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళంతా అయితే మా క్లాస్ వాళ్ళే, చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళన్నది కూడా నిజమే కదా, వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మనం ఎంజాయ్ చేయాలన్నా చేయలేం, ఇలా డ్యాన్సెస్ వేయాలన్నా వేయలేము. ఫస్ట్ ఇయర్లో అయితే కాలేజ్ తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది, 4th ఇయర్కి వచ్చేప్పటికి కాలేజ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. మీకు కూడా మీ కాలేజ్ డేస్లో అలానే అనిపించేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలుసుకుందాం. ఇంకా ఈ పార్టీ ఎలా జరిగింది, గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు, లంచ్ ఎలా పెట్టారు అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంకిక్కడైతే బాయ్స్ వెళ్ళి పీటీ సార్ని అయితే తీసుకొని వస్తున్నారు. అక్కడ వస్తుంది పీటీ సార్, చూస్తున్నారు కదా. ఆ సార్ చుట్టూరు రౌండ్గా డ్యాన్స్ వేసుకుంటూ ఆ సార్ని అయితే లాన్కి అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాకల్టీస్తో కూడా. ఇంకా ఇక్కడైతే సాంగ్ అయితే పాడటం స్టార్ట్ చేశారు. ఆ సాంగ్కి డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, అలానే ఒక పక్కన గేమ్స్ కూడా స్టార్ట్ చేసేసారు. వెనకైతే బాయ్స్ చూసారు, అందరు వెనక్కి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. డోర్ దగ్గర కూడా మా హెచ్ఓడి సార్ అండ్ ఫ్యాకల్టీ కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు ఆ రోజు, ఎవరు ఎంత ఎంజాయ్ చేస్తే అంత చేయని అని. మాకన్నా వాళ్ళు ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, ఎవరిని ఏమనట్లేదు ఎంత అల్లరి చేసినా. ఇంకా మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. టైం లేదని ఇంకొక పక్క డాన్సెస్ సాంగ్స్ పాడుతున్నా కూడా ర్యాండమ్గా గేమ్ అయితే స్టార్ట్ చేశారు. గేమ్ అంటే ఏంటంటే ఒక పేపర్లో క్వశ్చన్స్ రాశారు, అవి ఎవరో ఒకరితో తీపిస్తున్నారు సీనియర్స్తో. దాంట్లో ఏ క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎలాంటి క్వశ్చన్స్ అంటే, మీరు ఈ కాలేజ్లో జాయిన్ అయినాక మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి, మీరు మీ లైఫ్లో ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యారు, అలా అలా రాసి తీపిస్తున్నారు. ఎవరు టీం అంటే జూనియర్స్ వచ్చి వాళ్ళు తీసి దానికి ఆన్సర్ చేయాలి. ఇంకా ఫైనల్లీ ఇక్కడ డ్యాన్స్ జరుగుతుంటే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు, ఒక పక్క ఇలా గేమ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, అక్కడ థీమ్ అంటే కొంతమంది థీమ్ అంటున్నారు, ఎందుకంటే ఆ స్లిప్లో ఏం క్వశ్చన్ ఉంటుందో ఏంటో కూడా తెలియదు కదా, మళ్ళీ ఆన్సర్ చెప్పకపోతే బాగోదు, చెప్పినా బాగోదు అని కొంతమంది అయితే తీయటానికి ఇష్టపడలా. కానీ చాలా కామెడీగా ఉన్నాయి. ఫస్ట్లో స్టేజ్ ఎక్కమంటే ఎవరు ఎక్కి డ్యాన్స్ వేయలేదు కదా, నర్వస్ షై అన్ని పోయినాక అందరు స్టేజ్ మీదకి వెళ్ళి సీనియర్స్ కూడా బాయ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు స్కిప్లు డ్యాన్స్ని. ఈ బౌల్లోనే స్లిప్స్ అన్ని వేసి ఎవరో ఒకరితో ర్యాండమ్గా సెలెక్ట్ చేసి తీపిస్తున్నారు. ఇంత అయితే సీనియర్స్ అందరూ వేయటం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే నాగిని సాంగ్ పెట్టారు, దానికైతే ఫుల్ ఎంజాయ్ చేస్తే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇంక ఇలా వీళ్ళు స్టేజ్లెక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇలా వీళ్ళు వేసి వాళ్ళు కలిపొచ్చి అయిపోయినాక స్టేజ్ ఖాళీగా ఉందని మళ్ళీ తను నేర్చుకోకపోయినా ఏదో ఒక సాంగ్ పెట్టుకొని తనైతే బోరింగ్ లేకుండా ఏదో ఒక సాంగ్తో ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూనే ఉన్నాడు. చెప్పే కదా 2-3 సాంగ్స్ అయితే వేశారు అని తను. ఎంత జూనియర్ అయినా సీనియర్స్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్ ఇస్తున్నారు. స్టెప్స్ కూడా బాగానే వేస్తున్నాడు అప్పటికప్పుడైనా. ఎవ్వరు వేసేవాళ్ళు లేకపోతే తినైతే ఎంట్రీ ఇస్తూనే ఉన్నాడు.
ఇంకా లంచ్లో అయితే మాకు పెట్టిన ఐటమ్స్ ఇవి. ఇంకా మేమైతే వైట్ రైస్ అయినా కర్డ్ ఇవన్నీ వేయించుకోవాలా, ఇవి తిన్నాక వెళ్ళొచ్చులే అని ఇంక మా ఫ్రెండ్స్ మేమైతే ఇలా కూర్చొని తింటున్నాము. ఇక్కడైతే గ్రీన్ శారీ కట్టుకుంది కదా తనైతే మా క్లాస్మేట్. ఇంకా జూనియర్స్ అయితే వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు అక్క వేయక్క అని. ఇంకా అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము కూడా వేయమంటున్నాం కదా అన్నట్టు అలా అయితే వెళ్ళి అప్పటికప్పుడు అయితే వేసింది. కాకపోతే సోలోగా అయితే వేయను అంటే జూనియర్సే ఒక జూనియర్ని అయితే పెయిర్ చేశారు. ఇంకా అలా అయితే వెళ్ళి డ్యాన్స్ అయితే వేసింది. నేర్చుకోకుండా అప్పటికప్పుడు పర్ఫార్మెన్సెస్ ఇచ్చినా కూడా సాంగ్స్కి సెట్ అయ్యేలా వేశారు, చాలా బాగా వేశారు. ఇంకా ఫైనల్లీ జూనియర్స్ అయితే సీనియర్స్ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఏవి కూడా క్రియేట్ చేశారు. కానీ సాంగ్ పెడితే కాపీ రైట్స్ వస్తాయని సాంగ్ అయితే రిమూవ్ చేసి మీకైతే ఏవి చూపిస్తున్నాయి, ఇలాగా అందరి పిక్స్ ఉన్నాయి. మా హెచ్ఓడి సార్ స్పీచ్లో చిన్న బిట్ కోడ్ రికార్డ్ చేసా, అది కూడా వినేయండి. లేదా ఇది లెక్చరర్ నాట్ లెక్చరర్. సో లెక్చరర్స్ ఒక ఫీలింగ్స్ చెప్తున్నమాట, అంటే నా పర్సనల్ ఫీలింగ్. వన్ డే మాత్రం చాలా ఫీల్ అవుతాను, దట్ డే ఫేర్వెల్ డే. ఎందుకంటే అఫ్కోర్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇయర్లో జాయిన్ అవుతారు, వెళ్ళిపోతుంటారు. బట్ ఏంటంటే ఫ్యాకల్టీకి లెక్చర్స్ స్టూడెంట్స్కి ఉన్న రిలేషన్షిప్ అనేది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫైనల్లీ ఈ ఏవి వీడియో ద్వారా అందరూ ఎక్కడెక్కడ ఎంజాయ్ చేశారు, బంక్స్ ఎలా కొట్టారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఫ్రెండ్స్తో ఎవరెవరు బయటకు వెళ్ళారు, ఏమేమి దోల్ చేశారు అన్నీ అయితే లీక్ అయిపోయాయి. ఫ్యాకల్టీస్ కూడా ఫుల్ నవ్వుకున్నారు ఇవన్నీ చూసి. మాదైతే ఏఐ డిపార్ట్మెంట్లో 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఒకటి ఏఐఎంఎల్ ఒకటి, ఇంకోటి ఏఐడిఎస్ ఒకటి. మా క్లాస్ అంతా కలిసి ఫ్యాకల్టీతో అయితే ఒక పిక్ అయితే దిగేసాము. లాస్ట్ డే ఇలా ప్రోగ్రెసెస్ అయితే ఇచ్చారు. మా ఫ్రెండ్స్ మేమైతే ఇలా మెమొరబుల్గా ఆడుకుంటున్నాము, ఒక వీడియో తీసుకుంటున్నాము. అలానే రికార్డ్స్తో కూడా సిగ్నేచర్ డే ఎలా జరిగిందో కూడా ఈ వీడియోలో కంటిన్యూస్గా చూసేయండి. క్లాస్ అంతా అయితే ఇలా ప్రింట్ చేయించుకున్నాము. తినైతే మా ఫ్రెండ్ తిని కూడా ఇంక ఇలా అందరం అయితే ప్రింట్ చేయించుకొని సిగ్నేచర్ డే అయితే స్టార్ట్ చేసాము. ఇవైతే మా రోల్ నెంబర్స్ ప్లస్ మా నేమ్స్. క్యాంటీన్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ నేను ఫుడ్ తిన్నాక సిగ్నేచర్ చేయించుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఇద్దరితో రాపించుకున్నాక అందరికి ఇవ్వడం స్టార్ట్ చేసా. కానీ వీళ్ళిద్దరైతే అస్సలు నన్ను చదవనిట్లేదు. కనీసం వీడియోనే తీసుకునేదన్నా కూడా తర్వాత చదువుకొని హ్యాండ్స్ అడ్డం పెట్టుకొని రాస్తున్నారు.
ఫైనల్లీ పిక్స్ వీడియోస్ కానీ స్టెప్స్ మీదకి వచ్చేసాం. చూసారు కదా, ఇంకా హెచ్ఓడి సార్కి అయితే క్లాక్ అయితే గిఫ్ట్గా ఇచ్చేసి మేమందరం అయితే కొన్ని పిక్స్ అలా దిగి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఫస్ట్లో అయితే నా జెర్సీ ఇలా ఉంది చూస్తున్నారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఆఫ్టర్ ఎలా మారిందో కూడా మీరే చూడండి. ఆల్మోస్ట్ అందరితో అయితే సిగ్నేచర్ చేయించుకున్నా, కొంతమంది మిస్ అవ్వ ఉండొచ్చు, ఒక 10 మెంబర్స్ అలా. ఇంకా గిఫ్ట్ ఏమి ఇచ్చారా అనేది కూడా చూసేయండి. ఇంటికి వచ్చి నాకైతే ఓపెన్ చేసా. ఆ రోజైతే అసలు వీడియో క్యాప్చర్ చేయడానికి టైం లేదు, అందుకే ఎక్కువ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. ఇంకా గిఫ్ట్ అయితే చూస్తున్నారు కదా, ఈ కప్ అయితే ఇచ్చారు మా జూనియర్స్ మాకు. ఇంకా కాలేజ్ బస్లో కూడా అదే నా లాస్ట్ జర్నీ. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ బాయ్.